టైం రాత్రి 2 గంటలు కావస్తోంది. లోకమంతా నిశ్శబ్దంగా ఉంది. కాని మీ తల లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేను ఆ మాట అని ఉండాల్సింది కాదు. రేపు ఆ పని అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అసలు నా జీవితం ఎటు వెళ్తోంది? ఇలాంటి వందలాది ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తున్నాయి. రవి అనే ఒక యువకుడిని ఉదాహరణగా తీసుకుందాం. అతను రేపు జరగబోయే ఒక చిన్న ఆఫీస్ మీటింగ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేకపోతున్నాడు. ఆ ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి గొలుసుకట్టులా వస్తూనే ఉన్నాయి. సైకాలజీలో దీనిని కాగ్నిటివ్ లూపింగ్ అంటారు. అంటే మీ మెదడు ఒకే విషయాన్ని పదే పదే ప్లే చేస్తూ మిమ్మల్ని ఒక మానసిక జైలులో బంధిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక స్టడీ ప్రకారం మనలో చాలామంది ఈ ఓవర్ థింకింగ్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ అందులో కేవలం 1% మందికి మాత్రమే దీన్ని ఎలా ఆపాలో తెలుసు. ఈ వీడియో చివర్లో ఆ 1% మంది ఉపయోగించే ఆ రహస్య టెక్నిక్ ఏమిటో మీకు వివరిస్తాను. అసలు మన ప్రమేయం లేకుండా ఈ ఆలోచనల యుద్ధం